శ్రీకృష్ణుడి మరణం ఎలా జరిగింది, ఆయన మరణం వెనుకాల ఉన్న రహస్యం ఏంటి? కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత తన 100 మంది కొడుకుల మరణానికి కారణం కృష్ణుడే అని గాంధారి భావించింది. ఆ కోపంలో కృష్ణుడిని నిందించింది. కృష్ణ, నా వంశం ఎలా అయితే నాశనమైందో నీ యదువంశం కూడా 36 సంవత్సరాల లోపు నాశనం అవుతుందని శపించింది. కృష్ణుడు ఆ శాపాన్ని నవ్వుతూ తీసుకున్నాడు. గాంధారి శపించిన 36 సంవత్సరాల తర్వాత యదువంశంలో గర్వం, అహంకారం పెరిగిపోయాయి. వాళ్ళంతా ఒకరిపైన ఒకరు ద్వేషంతో మద్యం మత్తులో ఒకరినొకరు ప్రభాస తీర్థం దగ్గర కొట్టుకొని చనిపోయారు. యాదవ వంశం మొత్తం కృష్ణుడి కళ్ళ ముందే నాశనం అయిపోయింది. తన కొడుకుల మరణాన్ని, బంధువుల మరణాన్ని కళ్ళతో చూశాడు. తరువాత అన్న అయిన బలరాముడు యోగ సమాధిలోకి వెళ్లి తన శరీరాన్ని విడిచిపెట్టాడు. చివరికి ఈ భూమిపైన శ్రీకృష్ణుడి అవతారం పూర్తయిందని గ్రహించాడు. ద్వారకా నగరం నుంచి ఒక అడవికి వచ్చి ఒక చెట్టు కింద యోగ సమాధిలో కూర్చున్నాడు. కదలకుండా కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడి పాదాలపైన సూర్యకాంతి పడటం వల్ల పద్మరేఖలు మెరుస్తూ ఉన్నాయి. అదే సమయంలో అదే అడవికి జారా అనే ఒక వేటగాడు వచ్చాడు. యోగ సమాధిలో ఉన్న శ్రీకృష్ణుడు పాదాలు మాత్రమే చూసిన వేటగాడు లేడి ముఖం అనుకొని విషం పూసిన బాణాన్ని వదిలాడు. ఆ బాణం నేరుగా వెళ్లి శ్రీకృష్ణుడి పాదాలకి గుచ్చుకుంది. వెంటనే యోగ సమాధిలో నుంచి శ్రీకృష్ణుడు మేల్కొన్నాడు. లేడికి బదులుగా శ్రీకృష్ణుడు ఉండడం చూసిన వేటగాడు భయంతో శ్రీకృష్ణుడు పాదాల మీద పడి క్షమించమని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి, పైకిలే, నువ్వేం తప్పు చేయలేదు. ఇది కాలం నిర్ణయించిన కర్మఫలం. నువ్వు గత జన్మలో వాలివి, నేను రాముడిని. నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నిన్ను పొదచాటు నుంచి చంపాను. ఆ కర్మ ఫలితం ఈ జన్మలో అనుభవిస్తున్నాను. పర్వాలేదు, నిన్ను క్షమించాను, నీకు మోక్షం ఇస్తానని చెప్పి కూడా వరం ఇచ్చాడు. ఈ విధంగా తన పాదానికి బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టి పరమపదానికి చేరుకున్నాడు. కృష్ణుడు లేని ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడితో ద్వాపర యుగం ముగిసిపోయింది, కలియుగం మొదలైంది. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడే కర్మ ఫలితాన్ని అనుభవించి ధర్మాన్ని నిలబెట్టాడు.